హాయ్ ఆల్, వెల్కమ్ టు టైప్స్క్రిప్ట్ సిరీస్. ఇంత సెషన్లో డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ సెషన్లో ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేది ఏ విధంగా డిఫైన్ చేయాలి, ఏ విధంగా సింటాక్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి టైప్ స్క్రిప్ట్లో. అండ్ ఫర్ లూప్ అనేది త్రీ టైప్స్గా డిఫైన్ అయితే చేస్తాం. ఒకటి ఇండెక్స్ వైజ్గా అండ్ ఒకటి జస్ట్ నార్మల్ ట్రెడిషనల్ వేలో అయితే ఒకటి డిఫైన్ చేస్తాం. అండ్ ఆబ్జెక్ట్స్ ఇటరేట్ చేసేటప్పుడు ఒక మెథడ్లో అయితే డిఫైన్ చేస్తాం. సో ఇవి ఏ విధంగా ఇవ్వాలి అండ్ వైల్ లూప్ కూడా ఏ విధంగా సింటాక్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సెషన్లో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ముందర సెషన్లో లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ వేరియబుల్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి అనేది ముందర సెషన్లో చూసాం. అండ్ ఆల్సో డేటా టైప్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సెషన్లో ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ మీద అయితే చూద్దాం. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఈ టూ ఉంటాయి లూపింగ్ కాన్సెప్ట్స్ మీద. సో ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వీటి యొక్క సింటాక్స్ అనేది చూద్దాం. ఫర్ లూప్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఫర్ లూప్ అనేది త్రీ టైప్స్గా అయితే డిఫైన్ చేస్తారు. ఒకటి నార్మల్ ట్రెడిషనల్ వే, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా చాలా వరకు ఇట్లాగే ఇస్తారు ఫర్ లూప్ అనేది. అండ్ ఆ వే వచ్చేసరికి సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ ఒక ఇనిషియల్ వాల్యూ అనేది ఫస్ట్ ఇస్తాం, ఒక లోకల్ వేరియబుల్గా డిఫైన్ చేసి లెట్ అయితే ఇచ్చేద్దాం. అండ్ ఐ ఈక్వల్ టు స్టార్టింగ్ 0 నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఐ లెస్ దాన్, ఇక్కడ లెంత్ అనేది ఇస్తాం, ఎన్ని టైమ్స్ ఇటరేట్ అనేది చేయాలి ఒక కండిషన్. ఫస్ట్ది వచ్చేసి ఇనిషియల్ వాల్యూ, నెక్స్ట్ది వచ్చేసి కండిషన్, నెక్స్ట్ది వచ్చేసి ఇంక్రిమెంట్. ఈ త్రీ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవ్వాలి, ఇటరేషన్ అనేది చేయాలి అనేదానికి లెంత్ అనేది ఒకటి ఇస్తాం అనమాట. సో ఇక్కడ జీరో కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 10 టైమ్స్ ఇటరేట్ అనేది చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ 10 అనేది ఇచ్చేస్తాం. 0 to 9 అప్ టు 9 వరకు వస్తుంది, ఎగ్జాక్ట్లీ 9 దాకా వస్తుంది. అప్పుడు 10 ఇటరేషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి i++. ఓకే, సో ఇంక్రిమెంట్ అనేది ఈ విధంగా ఇచ్చాం. ఇప్పుడు ఈ ఫర్ లూప్ అనేది 10 టైమ్స్ ఇటరేషన్ అనేది జరగద్ది. ఓకే, చెక్ చేద్దాం. console.log i is i, జస్ట్ i అనేది లోకల్ వేరియబుల్. సో ఈ లెట్ అనేది ఇచ్చేస్తున్నాం కాబట్టి ఈ లెట్ అనేది ఓన్లీ ఈ బ్లాక్లోనే మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్ మనకి ఇది యాక్సెస్ అనేది ఉండదు. ఓన్లీ ఈ బ్లాక్లోనే మనం ఇది ఇనిషియలైజ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. కన్సోల్ లాగ్ ఇచ్చాం కాబట్టి console.log ఇచ్చున్నాం కాబట్టి కన్సోల్లో చెక్ చేయాలి. అప్ టు 9, 0 to 9. సో ఇటరేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది, 1 after 1 ఈ విధంగా. కలెక్షన్ డేటా టైప్స్ లైక్ అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఈ విధంగా వాటి మీద వర్క్ చేసేటప్పుడు ఇండెక్స్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది మెయింటైన్ చేస్తున్నప్పుడు అరే వాల్యూ యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇండెక్స్ వాల్యూ ద్వారా మనం అరేలో ఉండే వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకుంటాం. సో ఇండెక్స్ వాల్యూస్కి ఇవైతే యూస్ చేయొచ్చు. 0 కాడి నుంచి స్టార్ట్ చేసి ఇండెక్స్ వాల్యూస్ కూడా 0 కాడి నుంచి స్టార్ట్ చేస్తాం కదా అరేస్లో. సో 0 కాడి నుంచి ఎండ్ ఆఫ్ ది అరే వరకు అరే యొక్క లెంత్ అనేది ఇక్కడ ఇచ్చేసినట్లయితే, ఇక్కడ ఈ కండిషన్ ఈ ఎక్స్ప్రెషన్ దగ్గర అరే యొక్క లెంత్ అనేది ఇచ్చేసినట్లయితే ఈ ఐ వాల్యూ అనేది ఇండెక్స్ వాల్యూగా యూస్ చేసుకొని అరేలో ఉండే డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా అనేది చూద్దాం. అరే కాన్సెప్ట్ అయితే నేను ఇంకా చెప్పలేదు, జస్ట్ ఫర్ లూప్కి యూస్ చేసేదానికి ఫర్ లూప్లో ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఐ అనేది ఇండెక్స్ వాల్యూగా యూస్ చేస్తున్నాం అంటున్నాం కదా. సో ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఒక అరే అయితే క్రియేట్ చేద్దాం, వాల్యూస్ అండ్ టైప్ వచ్చేసి అరే. అండ్ అరేలో వచ్చేసి స్ట్రింగ్స్ ఇచ్చేద్దాం అన్ని. ఈ కలెక్షన్ ఆఫ్ డేటాలో అన్ని స్ట్రింగ్సే ఉంటాయి. అరేకి వచ్చేసి డిఫైన్ చేయాలి అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఇవ్వాలి, దీంట్లో స్ట్రింగ్ వాల్యూస్ అయితే ఇచ్చేసేయాలి. లైక్ నెల్లూరు, చెన్నై, కేరళ, హైదరాబాద్, ముంబై. సో ఈ విధంగా వాల్యూస్ అయితే ఇచ్చాను. ఇవన్నీ స్ట్రింగ్ వాల్యూస్. ఈ అరేలో మొత్తం ఉండేది స్ట్రింగ్ వాల్యూస్, అరే ఆఫ్ డేటా. దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే 0th ఇండెక్స్ వాల్యూలో నెల్లూరు అనేది ఉంటుంది, చెన్నై అనేది 1 ఇండెక్స్ వాల్యూలో ఉంటుంది, కేరళ వచ్చేసి 2, హైదరాబాద్ వచ్చేసి 3, 4, ముంబై వచ్చేసి 4. సో ఈ వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వాల్యూస్ అనే దాంట్లో ఈ పర్టికులర్ వాల్యూస్ అనేవి ప్లేసెస్ అనేవి మనం ఇచ్చినాం, డిఫరెంట్ ప్లేసెస్.
సో ఈ వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇండెక్స్ వాల్యూ ద్వారా యాక్సెస్ అయితే చేసుకుంటాం. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసాం, అప్ టు 10 అయితే ఇచ్చేసాం. ఇక్కడ మనం అరే యొక్క లెంత్ అనేది ఇవ్వచ్చు. వాల్యూస్ అనేది ఏంది, అరే కదా. సో అరే యొక్క లెంత్ అనేది ఇచ్చేసేయచ్చు. ఎలా అంటే ఈ టైప్ వచ్చేసి అరే కాబట్టి అరేకి ఒక ప్రాపర్టీ అయితే ఉంటుంది, విచ్ ఈజ్ దిస్ డాట్ వాల్యూస్ డాట్ లెంత్. ఓకే, ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే దిస్ డాట్ వాల్యూస్ డాట్ లెంత్ అనేది 5 అనేది రిటర్న్ చేస్తుంది. సో అప్ టు 5 దాకా అంటే 4 దాకా, 0 to ఎగ్జాక్ట్లీ 4, 0 1 2 3 4. సో ఎన్ని టైమ్స్ వచ్చాయి, ఎన్ని టైమ్స్ ఇటరేషన్ అనేది జరుగుతుంది, ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇది సాటిస్ఫై అయ్యి ఎన్ని టైమ్స్ ఇటరేషన్ అనేది జరుగుతుంది, 5 టైమ్స్ అనేది ఇటరేషన్ జరుగుతుంది 0 నుంచి కానీ కౌంట్ వేస్తే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. వాల్యూస్ దిస్ డాట్ వాల్యూస్ ఆఫ్ ఐ, దిస్ డాట్ వాల్యూస్ ఆఫ్ ఐ, ఇది ఇది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఇది దిస్ డాట్ అనేది ఇచ్చేసాం. దిస్ డాట్ వాల్యూస్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ వాల్యూస్ అరే వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఇండెక్స్ వాల్యూ అనేది పాస్ చేయాలి. సో ఇండెక్స్ వాల్యూ ఏది యూస్ చేస్తున్నాం, ఐ అనేది యూస్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం దీని యొక్క అవుట్పుట్. నెల్లూరు, చెన్నై, కేరళ, హైదరాబాద్ అండ్ ముంబై. సో ఈ విధంగా ఆర్డర్ వైజ్లోనే మనం యాక్సెస్ అయితే చేసాం. ఫర్ లూప్ అనేది ట్రెడిషనల్ వే గైస్, ఇది జస్ట్ ట్రెడిషనల్ వే. అడ్వాన్స్డ్ ఫర్ లూప్స్ కూడా యూస్ చేస్తారు. సో 1 by 1 అనేది చూద్దాం. ఫస్ట్ 3 టైప్స్ చూద్దాం. నెక్స్ట్ ఫర్ ఈచ్ కూడా యూస్ చేస్తారు. ఫర్ ఈచ్ అనేది దాంట్లో మనకి యారో ఫంక్షన్స్ అనేవి వస్తాయి కాబట్టి యారో ఫంక్షన్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నేను ఫర్ ఈచ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఫర్ అనేది యూస్ చేసి ఏ టైప్స్లో మనం ఇవ్వచ్చు, ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఇవి కూడా యూస్ చేయొచ్చు. ఇది ఒక వే. ఇంకా 2 ways ఉంటాయి ఫర్ కీవర్డ్ యూస్ చేసి. సో ఆ 2 ways వచ్చేసి ఒకటి ఆఫ్ కీవర్డ్ యూస్ చేసి అండ్ ఇన్ కీవర్డ్ యూస్ చేస్తాం. సో అవి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ కీవర్డ్ యూస్ చేసి ఏ విధంగా ఫర్ లూప్ అనేది డిఫైన్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ దాని యొక్క సింటాక్స్ వచ్చేసి సేమ్ ఒక ఇనిషియల్ వాల్యూ ఐ అనేది ఒకటి డిఫైన్ చేద్దాం. సో ఇనిషియల్ వాల్యూ దీనికి ఒక వాల్యూ అయితే అసైన్ చేయబడలేదు, జస్ట్ డిక్లేర్ చేస్తే చాలు, ఒక లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే చాలు. అండ్ ఇన్ వాల్యూస్ మనం దేన్నైతే ఇటరేషన్ అనేది చేయాలి అనుకుంటున్నామో అది పాస్ చేస్తే చాలు. ఐ అనేది జస్ట్ లోకల్ వేరియబుల్, దీంట్లో ఏమి అసైన్ అవుతుంది అంటే చెప్తాను. ఓకే, ఇన్ కీవర్డ్ అనేది యూస్ చేయాలి. అండ్ దిస్ డాట్ వాల్యూస్ మనం దేన్నైతే ఇటరేషన్ చేయాలి అనుకుంటున్నామో, కలెక్షన్ డేటా టైప్స్ మన దగ్గర ఇది అరే అనేది ఉంది కదా. సో దీన్ని మనం ఇటరేషన్ చేయాలి అనుకుంటున్నాం. మనం మామూలుగా ముందర చూసినట్లయితే ఒకటి ఇనిషియల్ వాల్యూ, ఒకటి ఎక్స్ప్రెషన్ కండిషన్ అనేది ఇస్తాం అండ్ ఇంక్రిమెంట్ అనేది ఇచ్చున్నాం. సో అవి ఇచ్చి వాల్యూస్ అనే వేరియబుల్లో ఉండే డేటాని యాక్సెస్ చేసుకునే దానికైతే ట్రై చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా అరేనే పాస్ చేసేయచ్చు. అరేనే పాస్ చేసేసి ఇన్ కీవర్డ్ యూస్ చేసి ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ వాల్యూస్ని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఐ అనే దాంట్లో అసలు ఏమి స్టోర్ అవుతుంది అంటే ఐ అనే దాంట్లో ఇండెక్స్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ వాల్యూ అనేది ఇక్కడ ఎలా రిటర్న్ అవుతుంది అంటే ఇక్కడ దిస్ డాట్ వాల్యూస్ అనేది ఇక్కడ అరే అనేది ఇనిషియలైజ్ చేసాం కదా. ఫస్ట్ ఈ అరేలో ఉండే ఫస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ అనేది దీంట్లోకి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ చెన్నై అనేది ఉంది కదా, చెన్నై అనేది ఏ ఇండెక్స్ వాల్యూలో ఉంది అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ కేరళ అనేది ఏ ఇండెక్స్లో ఉంది అనేది ఐ దాంట్లోకి అసైన్ అవుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క అరేలో ఉండే వాల్యూ అనేది వాటి యొక్క ఇండెక్స్ అనేది రిటర్న్ అవుతుంటుంది. అప్ టు ఎంతవరకు లెంత్ ఆఫ్ ది అరే, ఎంతైతే అరే లెంత్ అయితే ఉందో అన్ని టైమ్స్ అనేది ఇటరేట్ జరిగి ఒక్కొక్క ఇటరేషన్లో ఐ అనే దాంట్లో ఇండెక్స్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. చూడండి గైస్, కన్సోల్ డాట్ లాగ్ అండ్ వాల్యూ ఈస్ ఐ ఇద్దాం. ఫస్ట్ చూడండి 0 1 2 3 4 5 ఉన్నాయి, 5 వాల్యూస్ ఉన్నాయి అరేలో. సో 0 1 2 3 4 5 వచ్చాయి కదా. సో 0 నుంచి స్టార్ట్ అయింది అప్ టు 4 వరకు ఎండ్ అయింది. 5 వాల్యూస్ అయితే 5 టైమ్స్ అయితే ఇటరేషన్ అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ వాల్యూస్ యొక్క ఇండెక్స్ వాల్యూస్ అనేవి రిటర్న్ అవుతుంది ఐ అనే దాంట్లోకి. ఐ అనేది మనం కన్సోల్ లాగ్ చేసాం కాబట్టి ఐ అనే దాంట్లో ఈ ఇండెక్స్ వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే అరేలో ఉండే వాల్యూస్ జస్ట్ ఈజీ దిస్ డాట్ values of I, that's all.
నెల్లూరు, చెన్నై, కేరళ, హైదరాబాద్, ముంబై. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అనేవి ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అరే ఉండే దాంట్లో. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మెయిన్గా మనం ఐ అనేది ఇనిషియలైజ్ చేసి దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి దాన్ని ఇంక్రిమెంట్ ఇచ్చేసి ఈ మాదిరిగా ఒక ట్రెడిషనల్ వేలో చేయాల్సిన అవసరం లేదు. లెంత్ ఆఫ్ ది అరే ఇచ్చేస్తే అన్ని టైమ్స్ అనేది ఇటరేషన్ జరుగుద్ది. ఒక్కొక్క ఇటరేషన్లో ఇక్కడ ఇన్ కీవర్డ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ వాల్యూ ఏదైతే ఒక వేరియబుల్ అనేది లోకల్ వేరియబుల్ అనేది ఏదైతే క్రియేట్ చేసామో దాంట్లో ఇండెక్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ ఇండెక్స్ వాల్యూ ద్వారా మనం ఈ అరేలో ఉండే వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కీవర్డ్ అనేది ఈ విధంగా యూస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇన్ కీవర్డ్ ఓకే, ఆఫ్ కీవర్డ్ అనేది చూద్దాం. ఆఫ్ అనేది ఏంటంటే ఇండెక్స్ వాల్యూ అనేది రిటర్న్ అవ్వదు. ఇక్కడ ఈ వాల్యూస్ ఈ ఇటరేషన్స్ అనేవి ఎట్లా జరుగుతుందంటే ఒక్కొక్క ఇటరేషన్లో ఈ దిస్ డాట్ వాల్యూస్ అనే దాంట్లో అరే డేటా అయితే ఉంది కదా, ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క వాల్యూ అనేది ఐలోకి స్టోర్ అయ్యి ఐ అనే దాన్ని అరేలో ఉండే ఒక్కొక్క డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ ఐ. ఓకే, ఐ అనే దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో నెల్లూరు అనేది రిటర్న్ అవుతుంది. సో నెల్లూరు అనేది ఐలో స్టోర్ అయ్యి ఐ అనేది కన్సోల్ లాగ్లో నెల్లూరు అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చెన్నై, నెక్స్ట్ కేరళ, అది ఆ విధంగా అవుతుంది. చూద్దాం దీని యొక్క అవుట్పుట్. సో నెల్లూరు, చెన్నై, కేరళ, హైదరాబాద్, ముంబై. ఓకే, ఈ విధంగా అరేలో ఉండే డేటా అనేది ఈ విధంగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాల్యూస్ అనేటివి అంటే ఇండెక్స్ వాల్యూస్తో అవసరం లేకుండా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆఫ్ కీవర్డ్ యూస్ చేసి ఈ విధంగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ 3 టైప్స్లో మనం ఫర్ లూప్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఈచ్ కూడా ఉంటుంది. ఫర్ ఈచ్ అయితే జస్ట్ చూపిస్తాను. ఇది ES6 యారో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను మామూలుగా దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. అండ్ కాకపోతే ఇప్పుడు ఫర్ ఈచ్ అనేది ఏ విధంగా చేస్తామని చూద్దాం. జస్ట్ 1 లైన్ ఆఫ్ కోడ్లోనే చేసేయచ్చు. ఒకవేళ యాక్సెస్ అరేలో ఉండే వాల్యూస్ యాక్సెస్ చేసుకోవాలంటే ఇదే కోడ్ని 1 లైన్లో ఎలా రాస్తామంటే దిస్ డాట్ వాల్యూస్ డాట్ మనకి ఒక మెథడ్ అయితే ఉంటుంది, అరే మెథడ్. అరేలో అరేగా ఏదైతే డిఫైన్ చేస్తుంటామో కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. లైక్ మనం ముందర చూసాం, లెంత్ అనేది చూసాం, ఇంకా పుష్ అంటే జస్ట్ వాల్యూ అనేది పుష్, అండ్ పాప్ అంటే లాస్ట్ వాల్యూ అనేది ఒకటి పాప్ అవుట్ అయితే అవుతుంది, రిమూవ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. రివర్స్ అయితే చేయొచ్చు. అండ్ సార్ట్ అయితే అరే ఆఫ్ డేటాని సార్ట్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా టు స్ట్రింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తర్వాత సెషన్స్లో చూద్దాం. ఈ మెథడ్స్ అనేటివి అరే కాన్సెప్ట్ అనేవి వచ్చినప్పుడు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫర్ ఈచ్ అనే దాని గురించి అయితే చూద్దాం. ఫర్ జస్ట్ 1 లైన్ ఆఫ్ కోడ్ అనేది ఏ విధంగా రాస్తాను అనేది ఒక్కటే దాని మీద ఫోకస్ చేయండి. అండ్ వాల్యూ console.log. okay, same value is I, not I, value. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఈ విధంగా రాసాం కదా, ఇది కమెంట్లో అయితే ఇచ్చేస్తాను. సో సేమ్ వాల్యూస్ అయితే రిటర్న్ అయ్యాయి. ఓకే, ఫర్ ఈచ్ అనేది ఈ విధంగా యూస్ చేస్తాం. దీని గురించి నీట్గా తర్వాత సెషన్స్లో అయితే చూద్దాం. యారో ఫంక్షన్ గురించి తెలుసుకున్న తర్వాతే మనకి యారో ఫంక్షన్ ఎక్కడైతే యూస్ చేస్తారో అవి చెప్తాను నేను. సో అరే కాన్సెప్ట్స్లో వచ్చేటప్పుడు జస్ట్ ఇది అప్పుడు కూడా చెప్పను. యారో ఫంక్షన్ అనేది చెప్పిన తర్వాతే దీని గురించి చెప్తాను. ఓకే ఫైన్, ఇప్పుడు దీని గురించి అనవసరం. ఓకే, అండ్ ఓకే, ఈ త్రీ వేస్లో మనం ఫర్ లూప్ అనేది డిఫైన్ చేస్తాం. ఈ 3 వేస్లో అయితే ఇన్ కీవర్డ్ అనేది ఒకటి, ఆఫ్ కీవర్డ్ అనేది ఒకటి, అండ్ నార్మల్ ట్రెడిషనల్ వేలో ఫర్ లూప్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చుంటాను, దాని నుంచి నాకు కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వైల్ లూప్ గురించి అయితే చూద్దాం. సో వైల్ లూప్ అనేది కండిషనల్ వైజ్గా అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఫర్ లూప్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చాం. ఓకే, వైల్ లూప్ గురించి అయితే చూద్దాం. వైల్ లూప్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇక్కడ కండిషన్ అయితే ఇవ్వాలి. కండిషన్ ఇది సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే వైల్ లూప్ ఆఫ్ కోడ్ అనేది, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుద్ది. లేదంటే వైల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇగ్నోర్ చేసేసి నెక్స్ట్ లైన్ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూషన్ అనేది జరగద్ది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇది వైల్ లూప్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుద్ది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చేద్దాం. లైక్ ఇక్కడ ఆల్రెడీ ఒక అరే అయితే మెయింటైన్ చేసాం.
అండ్ ఈ అరే వాల్యూస్ని వైల్ లూప్ యూస్ చేసి ఈ అరే వాల్యూస్ని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనేటట్టయితే చూద్దాం. I ఈక్వల్స్ 0 అయితే ఇచ్చున్నాం ఒక లోకల్ వేరియబుల్ అండ్ i లెస్ దాన్ this డాట్ వాల్యూస్ డాట్ లెంత్. ఓకే, ఈ వైల్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ ఇటరేషన్స్ అనేది జరగద్దంటే ఈ అరే వాల్యూస్ యొక్క లెంత్ అనేది ఎంతవరకు అయితే ఉందో అన్ని టైమ్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 కాడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం, దీన్ని ఇంక్రిమెంట్ కూడా చేద్దాం. ప్రెసెంట్ 0 అయితే ఇచ్చున్నాం అండ్ i అనేది కంపేర్ చేస్తున్నాం వాల్యూస్ యొక్క లెంత్తో. ఈ వైల్ బ్లాక్ ఆఫ్ కోడ్ కొన్ని ఇటరేషన్స్ అనేది జరగాలి అంటే ఈ లెంత్ ఆఫ్ ది అరే ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ ఇటరేషన్ జరగాలి అంటే i కూడా మనకి ఇంక్రిమెంట్ అనేది చేయాలి. 0 కాడి నుంచి నెక్స్ట్ 1కి వెళ్ళాలి, 1 నుంచి 2కి వెళ్ళాలి, అప్ టు అరే ఆఫ్ లెంత్ దాకా వెళ్ళాలి. అలా వెళ్తేనే అలా ఇంక్రిమెంట్ అయితేనే మనకి ఈ వైల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అరే లెంత్ ఎన్ని టైమ్స్ అయితే ఉందో అరే లెంత్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ అనేది లూపింగ్ అనేది జరగద్ది. ఓకే, సో అది ఇస్తాను. 1 సెకండ్. ఫస్ట్ వాల్యూ ఈస్ దిస్ డాట్ వాల్యూస్ ఆఫ్ i అనేది ఫస్ట్ 0 అయితే ఇచ్చినాం, దీన్ని ఇంక్రిమెంట్ కూడా చేయాలి కాబట్టి i ప్లస్ ప్లస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చినట్లయితే ఓకే. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ నెల్లూరు, చెన్నై, కేరళ, హైదరాబాద్, ముంబై వాల్యూస్ అయితే సేమ్ ఇదే విధంగా యాక్సెస్ అయితే చేసుకున్నాం. అండ్ ఇక్కడ 0 కాడి నుంచి అవుతుంది అండ్ ఇటరేషన్స్ అనేది లెంత్ ఆఫ్ ది అరే జరగాలి అంటే i కూడా ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. సో అరేలో ఉండే వాల్యూస్ని వైల్ లూప్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే అరేలో ఉండే వాల్యూస్ని మాడిఫై కూడా చేయొచ్చు. ఓకే, అరే కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చెప్తాను అరేలో ఉండే వాల్యూస్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, ఏ విధంగా వాల్యూస్ చేయాలి, ఏ విధంగా మాడిఫై చేయాలి అనేది. ఓకే ఫైన్, వైల్ లూప్ అనేది ఈ విధంగా అయితే డిఫైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెషన్స్లో అప్కమింగ్ సెషన్స్లో వీటి మీద మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉంటుంది, డోంట్ వరీ. అండ్ ఫర్ లూప్ అనేది వైల్ లూప్ అనేది ఈ విధంగా అయితే వీటి యొక్క ఇటరేషన్స్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఓకే, స్టే ట్యూన్డ్ గైస్.